ఆయన ఒక గౌరవ శాసనసభ్యులు వారి డిమాండ్ ని తప్పకుండా ప్రభుత్వాలు పరిశీలిస్తారు. భోగాపురం వైజాగ్ తో సపరేట్. ఇప్పుడు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది. ఎక్కడ హైదరాబాద్ లో మొట్టమొదటి వేసినప్పుడు మీరు నేను కూడా అట్లాగే అనుకున్నాం, ఏంటి బేగంపేటలో సెంటర్లో ఎయిర్పోర్ట్ తీసేసి అక్కడెక్కడో పెట్టారని చెప్పేసి. ఇప్పుడు అక్కడ ఒక ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా కొనుక్కోలేని పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ GMR దాన్ని ఏమంటారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. సో అదంతా మీకు తెలియదేమో, మీరు హైదరాబాద్ బాగా తెలిసి ఉంటుందేమో. ఆ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అక్కడ ఏమీ లేదు. నేను ఎందుకంటే అక్కడ పెరిగాను కాబట్టి చెప్తున్నా, ఏమీ లేదు అసలు. నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తామే చాలా కష్టంగా ఉండేది. దానికి రోడ్డు సరిగ్గా లేకోకుండా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈరోజు అది ఇప్పుడు ప్రైమ్ ఏరియా. అక్కడ ముఖ్యమంత్రి ఏదో సిటీ, ఫ్యూచర్ సిటీ ఏదో, ఐఎమ్ సారీ వర్డ్ ఏదో నాకు కరెక్ట్ తెలియదు, ఆ సిటీని అభివృద్ధి చేయాలంటే మొత్తం రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఫార్మాసిటీ కానివ్వండి, అన్నీ కూడా అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పైన వస్తున్నాయి. అట్లాగే రేపు భోగాపురం వైజాగ్ కలవదని నేనేమనుకుంటున్నా. అదే నేను చెప్తున్నా కదా, ఎయిర్పోర్ట్ GMR ఏదైతే ఉందో ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ చేసుకున్న అగ్రిమెంట్ విషయాలు నాకు తెలియదు. దాంట్లో ఉన్నదాని ప్రకారం ఆ ఎయిర్పోర్ట్ను మూసేస్తారా లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ను కూడా కొనసాగిస్తారనేది ఆ అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది. అగ్రిమెంట్ ఇచ్చారా మరి, చేసినాక మరి నన్ను అడుగుతారు. కాదు, రోడ్ కనెక్టివిటీ కూడా ఇప్పుడు మీకు తెలుసా, లాంగెస్ట్ ఫ్లైఓవర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వేశారు. సో ఇప్పుడు ఎంత కన్వీనియంట్గా ఉంది. అది కూడా 40-45 కిలోమీటర్స్ పంజాగుట్టకి, అమీర్పేట్కి లేదా పాత ఎయిర్పోర్ట్కి దాదాపు 45-50 కిలోమీటర్స్ ఉంది. ఆ PV నరసింహారావు ఫ్లైఓవర్ వేసిన తర్వాత చాలా ఈజీగా చేస్తున్నాం. అట్లాగే ఈ భోగాపురం నుంచి విశాఖపట్నానికి 7 లేన్ హైవే కూడా అభివృద్ధి చేస్తా ఉన్నారు. అది ఉన్న తర్వాత ది డిస్టెన్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. అదే సందర్భంలో ఉత్తరాంధ్ర యువతకి ఇక్కడ అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఏ పరిశ్రమలు వచ్చినా పర్టికులర్ గా ఎయిర్పోర్ట్ లో కానీ ఎయిర్పోర్ట్ అనుబంధ పరిశ్రమల్లో కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రాంతీయ రిజర్వేషన్ అవసరం ఉత్తరాంధ్ర నిరుద్యోగుల కోసం అని చెప్పేసి ఒక డిమాండ్ కూడా ఉంది. అలాంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇనిషియేట్ చేస్తే మంచిదనేది కొన్ని మేధావులు అనుకుంటున్నారు. రెండు విషయాలు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్, నేను ఇందాక చెప్పాను, ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి స్పీడ్ అందుకుంది. ఆ పారిశ్రామిక అభివృద్ధికి తగ్గ నైపుణ్యాల్ని, ఆ పరిశ్రమలకి కావాల్సిన నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయటం లక్ష్యంగా పెట్టుకుంది. సో అందుకనే రేపు ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా GMRVF స్కిల్ డెవలప్మెంట్ను కూడా ప్రారంభించబోతా ఉన్నాం. GMR ఫౌండేషన్ ద్వారా దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా యువతకి తప్పకుండా అనేక డైరెక్ట్ ఉద్యోగాలే కాకుండా ఇండైరెక్ట్ ఉద్యోగాలు కూడా చాలా ఉంటాయి. ఒక పరిశ్రమ వచ్చింది. నేను అదే దాన్ని పరిష్కరించాలి. లోకల్ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అది మా ప్రాధాన్యత లక్ష్యం, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఏ విధంగా బలవంతంగా ఇప్పించాలా లేకపోతే వాళ్ళకి నైపుణ్యాన్ని నేర్పించి పరిశ్రమలో ఎదుర్కొనే విధంగా చేయాలనేది ఈ ప్రభుత్వం చేస్తున్న కృషి. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. స్కిల్స్ నేర్పించి వాళ్ళందరికీ కూడా ఇస్తారు. డైరెక్ట్ ఉద్యోగాలే కాకుండా డైరెక్ట్గా లభించే ఉపాధి కంటే కూడా ఇండైరెక్ట్గా లభించే ఉపాధి చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా తమరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. అది చాలా తప్పు. అదే ప్రాంతాల మధ్య ఎవరైనా చెప్పనండి, దాన్ని అది నేను సమర్థించను. ఉత్తరాంధ్ర ఆధార్ కార్డు చూస్తే ఇవ్వట్లేదని చెప్పేసి నైపుణ్యం ఆధారంగా ఏదైనా ఉద్యోగాలు వస్తే తప్పితే ఎక్కడొక్కడ ఆధార్ కార్డుని బట్టి ఉద్యోగాలు రావని చెప్పేసి నా భావన. గౌరవ శాసనసభ్యులతో నేను విభేదించట్లేదు, కానీ అది కరెక్ట్ కాదు. మీరు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి మన ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా స్కిల్స్ నేర్పించడం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగం.
అడిగే లోకల్లో